సో మీరు ఇప్పుడు ఎడ్యుకేషన్ చూస్తే మీరు ఎంబీఏ వరకు చదివారు. సో దాని తర్వాత కెరీర్లోకి వెళ్ళేసి ఆటుపోట్లు అన్నీ చూసారు. దాని తర్వాత అసలు రెటినోవా ఫౌండేషన్ అనేది అసలు ఎలా స్టార్ట్ చేయాలనుకున్నారు, ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నారు? రెటినో ఫౌండేషన్ కంటే ముందు నేను మరి ఆ టైంలో నేను ఆర్గనైజేషన్ కొంతకాలం చూశాను, ఆ తర్వాత కొంతకాలం జాబ్ చేశానని చెప్పాను. అంటే ఇంకా ఏం చేయాలన్న పరిస్థితి అర్థం కాని పరిస్థితిలో నేను జాబ్ చేయాల్సి వచ్చింది. జాబ్స్ కూడా మాకు అప్పుడు లేకుండే, ఎందుకంటే ఆర్గనైజేషన్లో తిరిగితే జాబ్స్ నాలెడ్జ్ ఇదంతా ఉండదు అప్పుడు. సో నేను బంజారాహిల్స్లో ఒక జిమ్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ ట్రైనింగ్ ఇస్తారంటే అక్కడికి వెళ్ళి నేను ట్రైనింగ్ తీసుకున్నా. జిమ్ ట్రైనింగ్ అంటే ట్రైనర్ కోర్స్ అనమాట అది. ట్రైనర్ కోర్స్. సో అక్కడ మంచిగా సార్ ఉండేవారు. ఆ సార్ దగ్గర మంచిగా ఫ్రెండ్షిప్ చేసి జిమ్ ట్రైనింగ్కి సంబంధించిన డబ్బులు కూడా నేను కొంచెం కొంచెం ఇస్తాను సార్ అంటే ఆయన ఒప్పుకున్నాడు. ఆ తర్వాత మెల్లగా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఒక 4 years జిమ్ ఫీల్డ్లో ఉండడం జరిగింది. అంటే మనీ కోసం అనేది ఆ దారిని నేను పెట్టుకున్నాను. బట్ నాకు మాత్రం లోపల ఒక విజన్ అంటూ ఉండేది ఎప్పటికీ. ఏదో ఒకటి సాధిస్తానని నమ్మకం ఉండేది, ఏదో ఒకటి చేయాలనేది ఉండేది. కాబట్టి ఇప్పుడు నేను సర్వే అవ్వాలి. అవ్వడానికి కొంచెం జాబ్ చేశాను. అక్కడి నుంచి కొంత అమౌంట్ జనరేట్ చేసుకొని ముందైతే ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉండే ముందు. ఆ తర్వాత నేను కొంత అమౌంట్ ఏదైతే సేవ్ చేసుకున్నానో ఆ అమౌంట్తోని బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఒక 2-3 బిజినెస్లు చూశాను. బట్ వర్కౌట్ కాలేదు, స్టార్ట్ కూడా చేయలేదు. అదే టైంలో మా బ్రదర్ అనిల్ కుమార్ ఆప్టోమెట్రిస్ట్ ఫినిష్ చేశాడు. అప్పుడు నాకు ఓకే ఇది ఒక లైన్ ఉంటుందని నాకు తెలిసింది. మెల్లగా ఒక ఐ క్లినిక్ స్టార్ట్ చేశాం నల్లకుంటలో. ఐ క్లినిక్ స్టార్ట్ చేసి తర్వాత నాకు ఇంకా ఐ క్యాంప్స్ పెట్టవచ్చు అనేది అప్పుడు అర్థమైంది. ఒక ఫ్రెండ్ ద్వారా నాకు ఇట్లా ఐ క్యాంప్స్ పెట్టొచ్చు, నువ్వు సర్వీస్ చేయాలని అనుకుంటున్నావు కదా, ఐ క్యాంప్స్ పెట్టొచ్చు అని చెప్పారు. అలా స్టార్ట్ అయిందండి జర్నీ. ఐ క్యాంప్స్ స్టార్ట్ చేయటము, అక్కడి నుంచి కొన్ని వందల మంది పబ్లిక్ని మేము కలవటము, వాళ్ళ యొక్క బాధలు చూడటము, క్యాంప్స్ పెట్టాము, చాలామందికి సర్వీస్ చేసాము, స్పెక్టికల్స్ ఇచ్చాము, సర్జరీస్ చేయించాము. అది మాకు చాలా ఎనర్జీని ఇచ్చింది. ఎవ్రీడే 2 camps 3 camps కంటిన్యూస్గా అవుతున్నాయి. లాస్ట్ 6 years నుంచి కంటిన్యూస్గా క్యాంప్స్ అవుతున్నాయి. సో అలా మేము క్యాంప్స్ పెట్టడము, అక్కడి నుంచి ఇంకా మాకు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఓన్లీ క్లినిక్ ద్వారా కాదు, ఒక పాయింట్ ఆఫ్ టైంలో మేము మంచి ఛానలైజ్ చేయడానికి, ఒక మంచి కొలాబరేషన్స్ కోసము ఒక ఫౌండేషన్ ఉంటే బాగుంటుందని అర్థమైంది. అంటే దీనికంటే బిఫోర్ ఉంది, మాకు చేయాలని ఫౌండేషన్ పెట్టాలని ఉంది. బట్ ముందైతే చేస్తున్నాం కదా, ఇప్పటికైతే సర్వీస్ బాగానే ఉంది కదా అనేది ఉండే అనమాట. ఆ తర్వాత మేము అంటే ఈ క్లినికల్గా వెళ్ళినప్పుడు ఏంటంటే మాకు మేము కమ్యూనిటీస్కి వెళ్తామండి. కమ్యూనిటీస్కి వెళ్ళేటప్పుడు అక్కడ మాకు ఇండివిజువల్ డోనార్స్ని పట్టుకుంటాము. ఇండివిజువల్ డోనార్స్ని కొంత మా డొనేషన్స్ కొంత ఉంటాయి, అట్లా మేము స్టార్ట్ చేసాము. అలా ఇది మాకు బాగా ఇంపాక్ట్ని ఇచ్చింది. అట్లా ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేయాలని చెప్పేసి మేము రెటినో ఫౌండేషన్ అని పేరు పెట్టుకొని ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో అసలు మీకు అంటే యూజువల్ ఇందాక మళ్ళీ సేమ్ క్వశ్చన్ ఇస్తున్నాను. మీరు చదువుకున్న ఎడ్యుకేషన్ బాగా ఎంబీఏ దాకా చేశారు, ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. అసలు మీలో ఆ సర్వీస్ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఎందుకంటే యూజువల్లీ కార్పొరేట్ వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కానీ ఎంబీఏ చేసినప్పుడు మంచి ప్యాకేజ్ వస్తుంది, బయట మంచి సర్వైవ్ అవ్వచ్చు. అక్కడ నుంచి కాస్త అసలు సర్వీస్ సెక్టార్ కిందకు వచ్చారు. అండ్ మీ బ్రదర్ ఆప్టిమాలజీ చేసినాక కూడా అక్కడ నుంచి అంటే తను మళ్ళీ క్లినిక్ పెట్టుకొని కూడా అక్కడ కూడా కమర్షియల్గా వర్క్ చేసుకోవచ్చు. సో మళ్ళీ కమర్షియల్ ఆస్పెక్ట్ నుంచి అటు నుంచి కూడా మళ్ళీ డైవర్ట్ అయ్యేసి మీరు ఇటు సైడ్ ఎందుకు వచ్చారు సర్వీస్? అంటే మీకు ఒక మీ బాబాయ్ గారి కామ్రేడ్ ఆ సర్వీసెస్ ఏమన్నా చేసుకున్నారా దానికి? అంటే నేను చెప్పాను కదండి, బుక్స్ బాగా ఇంపాక్ట్ చేసాయి నన్ను. ఆ బుక్స్ అంటే విపరీతంగా చదివేవాడిని. బుక్స్ అంటే చెప్పాలో చెప్పకూడదు తెలియదు కానీ కార్ల్ మార్క్స్ బుక్స్ చదివేవాడిని, భగత్ సింగ్, చే గువేరా. అంటే మనకి జీవితంలో ఒక నిరాశగా ఉన్నటువంటి సందర్భంలో అంటే ఎవరి బుక్స్ అయితే చదివితే ఇంపాక్ట్ని ఇస్తుందో వాళ్ళ బుక్స్ నాకు తెలియకుండా చదివేశాను. భగత్ సింగ్ జీవిత చరిత్ర చదివినప్పుడు మాత్రం అసలు కళ్ళలో నీళ్ళు వచ్చేటివి. అంటే నేను చెప్పే కదా, ఫస్ట్ మా బాబాయ్ గారి బుక్తో స్టార్ట్ అయిందండి జర్నీ. ఆ బుక్ నేను ఒక్కొక్క పేజీ చదివేటప్పుడు ఒక్కొక్క డ్రాప్ నా కళ్ళలో నుంచి.
అంటే ఎందుకు మా బాబాయే ఇంత ఇది అన్నట్టుగా అసలు నాకైతే అసలు ఏమీ అర్థం కాని పరిస్థితి. అంటే ఎవరికి చెప్పుకోలేను ఆ టైంలో. సో ఏదో ఒకటి చేయాలి, సాధించాలి అనేది అయితే ఖచ్చితంగా ఉంది. అది దాన్ని బట్టి ఎక్కడికి వెళ్తామో తెలియదు, బట్ సాధిస్తానైతే గట్టి నమ్మకం ఉండేది. అది బ్యాక్ ఎండ్లో మాత్రం ఆ విల్ పవర్ అయితే నడిపించేది. ఓకే. సో ఇప్పుడు సర్వీస్ సెక్టార్కి వచ్చారు, దాని తర్వాత రెట్నోవో ఫౌండేషన్ అని చేశారు. అసలు రెట్నోవో ఫౌండేషన్ స్టార్ట్ చేసిన తర్వాత సో రెట్నోవో ఫౌండేషన్ ఏమేమి చేస్తుంది, లైక్ ఆస్పెక్ట్ దానిపైన వర్క్ చేయడం? రెటినోవో ఫౌండేషన్ అండి, మీకు ఇప్పుడు దాకా మేము లాస్ట్ 6 years నుంచి ఏదైతే చేస్తున్నామో అదే అండి. జనరల్గా చూసినప్పుడు మనకి విలేజ్లో మనకి ఐ కేర్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తాము. ఆ తర్వాత వాళ్ళకి సర్జరీస్ కూడా ఫెసిలిటేట్ చేస్తాము. అంతేకాకుండా మనకి స్కూల్స్, కాలేజెస్, ఇండస్ట్రీస్ అట్లా మనకి ఎక్కడెక్కడైతే పబ్లిక్ ప్లేసెస్ ఉంటాయో అక్కడ మా రెటినోవో ఫౌండేషన్ ఐ కేర్ సర్వీసెస్లో అవేర్నెస్ చేయడంలో ఒక మంచి కీ రోల్ ప్లే చేస్తుంది. అంతేకాకుండా రెటినోవో ఫౌండేషన్ ఒక ముఖ్య ఉద్దేశము ఒక ఐ కేర్ సర్వీసెస్ అందించడమే కాదు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయటం. ఓకే. ఎంప్లాయ్మెంట్ ఎలా చేస్తుంది? ఎంప్లాయ్మెంట్ ఎలా అంటే సార్, ఇప్పుడు మనకి ఒక ఫౌండేషన్ రన్ చేయడానికి ఒక ఎంతైతే విజన్ ఉండాలనో అంతే టీం కూడా ఉండాలి. సో ఇప్పుడు మేము ఒక హైదరాబాద్లోనే చేయట్లేము, ఎంటైర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నాము. సో అప్పుడు చూసుకున్నప్పుడు మాకు ఒక హైదరాబాద్లో చేస్తేనే ఒక లిమిటెడ్ టీం అవసరం ఉంటుంది. బట్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ అదర్ స్టేట్స్లో కూడా మేము వెళ్దాము, సర్వీసెస్ అందించాలనుకుంటున్నాము. అలా చూసుకున్నప్పుడు మాకు చాలా టీం అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక క్యాంప్ కండక్ట్ చేయాలంటే ఒక మార్కెటింగ్ పర్సన్ కావాలి, అక్కడికి వెళ్ళాలి, మాట్లాడాలి, క్యాంప్ లీడ్ తీసుకొని రావాలి. అలాగే ఒక ఆప్టోమెట్రిస్ట్ కావాలి ఐ చెకప్ చేయడానికి, ఒక సబ్ స్టాఫ్ అవసరం ఉంటారు. అలాగే బ్యాక్ ఆఫీస్లో మనకి వాళ్ళని మానిటర్ చేయడానికి కానీ అలా చూసుకున్నప్పుడు ఒక పెద్ద టీం అవసరం ఉంటుంది. మాకు ఎలాగో పెద్ద విజన్ ఉంది. ఆ పెద్ద విజన్ ఉన్నప్పుడు పెద్ద టీం కూడా అవుతుంది డిఫాల్ట్గా. సో అందుకని చెప్పేసి రెటినోవో ఫౌండేషన్ ఒక ముఖ్య ఉద్దేశము ఐ కేర్ సర్వీసెస్ కాదు, ఐ కేర్ సర్వీసెస్తో పాటు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కూడా మా యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇప్పుడు ఫౌండేషన్ స్టార్ట్ చేశారు, మీ విజన్ చాలా బాగుంది, లైక్ మెడికల్ క్యాంప్స్ పెట్టడం, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం, ఇవన్నీ రెగ్యులర్గా చేస్తుంటారు. సో ఇవన్నీ చేయడానికి మీకు రిసోర్సెస్ కావాలి, లైక్ ఫినాన్షియల్ సపోర్ట్ కానివ్వండి, వాలంటీర్ సపోర్ట్, ఇవన్నీ కావాలి. ఇవన్నీ మీరు ఎలా పూల్ చేస్తున్నారు? అంటే యాజ్ ఎఫ్ నో అండి, నాకు ఆ విషయం అంటే ఒక గుడ్ క్వశ్చన్ యాక్చువల్గా. రిసోర్సెస్ అన్నప్పుడు సార్ ఇప్పుడు మాకు ఆ ఛాలెంజెస్ అయితే మాకు ఎవ్రీడే ఉంటాయి సార్. ఎందుకంటే ఒక క్యాంప్ కండక్ట్ చేయాలంటే మాకు అమౌంట్ చాలానే అవుతుంది. అంటే కొన్ని సందర్భాల్లో మేము ఆ క్యాంప్ ప్లేస్లో వెళ్ళినప్పుడు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేసేవాళ్ళము. చాలా అమౌంట్ కూడా మాకు అవసరం ఉంటుంది. అదంతా కూడా మా సొంతంగా మేము పెట్టుకొని చేస్తున్నాము. అంటే నేను చెప్తున్నాను, ఆల్రెడీ ఐ క్లినిక్ రన్ చేస్తున్నాము, ఆప్టికల్స్ రన్ చేస్తున్నాము. దాంట్లో కొంత అమౌంట్ వస్తుంది మాకు, ఆ ప్రాఫిట్ అనేది వస్తుంది. దాంట్లోకి వెళ్ళి కొంచెం తీయటము, సర్వీస్కి కేటాయించడం చేస్తున్నాము. అంతేకాకుండా నాకు వేరే అదర్ బిజినెస్ కూడా ఉంది, దాంట్లో నుంచి కొంత ప్రాఫిట్ తీస్తున్నాను. అంటే ముఖ్యంగా ఇప్పుడు మేము చేసే ప్రాసెస్ ప్రతిదీ కూడా అక్కడ ఒక ఎంప్లాయీకి శాలరీ ఇవ్వాలి, అదేవిధంగా క్యాంప్కి సక్సెస్ చేయాలి, స్పెక్టికల్స్ ప్రొవైడ్ చేయాలి, సర్జరీస్ ఫెసిలిటేట్ చేయాలి. ఇవన్నీ కూడా మాకు చాలా ఖర్చుతో కూడా ఉన్నాయి. సో మనం దాన్ని మా సొంత అమౌంట్తో పెట్టాము, ఇండివిజువల్ డొనేషన్స్తో పెట్టుకున్నాం. అలా మేము క్యాంప్స్ కొనసాగిస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు రెటినోవో ఫౌండేషన్ అనేది ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయ్యి చేస్తున్నారు సార్, లైక్ ఎక్కడెక్కడ వర్క్ చేస్తున్నారు చేయడం? రెటినోవో ఫౌండేషన్ సార్ మనకి ఇప్పుడు విలేజెస్లో ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం సార్. విలేజెస్ అంతేకాకుండా స్కూల్స్, కాలేజెస్లో ఎక్కువ చేస్తున్నాము. స్కూల్స్లో సార్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. మేము లాస్ట్ ఇయర్ క్యాంప్ చేసినప్పుడు ఒక స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ మా క్లినిక్ విజిట్ చేశారు. ఓకే. అంటే వాళ్ళకి ఐ చెకప్ కావాలనేది విజిట్ చేశారు. వాళ్ళు ఎలా వచ్చారు అంటే, మా పిల్లోడికి మీరు ఆ రోజు స్కూల్లో చెకప్ చేశారు సార్, మా అబ్బాయి చదువులో చాలా వెనుకబడిపోయి ఉన్నాడు అని చెప్తున్నారు. ఎందుకు వెనుకబడిపోయి ఉన్నాడు అనే విషయం మనకు తెలియదు. ఒకరోజు మనం ఐ టెస్ట్ అయిన తర్వాత స్పెక్టికల్స్ ఇచ్చాం వాళ్ళకి.
అతను ఆ పిల్లోడు స్పెక్టికల్స్ పెట్టుకొని తర్వాత నుంచి వాళ్ళకి కొంచెం ఎడ్యుకేషన్ పరంగా ఇంప్రూవ్మెంట్ అవ్వడము ఇలాంటివి వాళ్ళు క్లాస్ టీచర్ ఫైండ్ అవుట్ చేశారు. వాళ్ళ క్లాస్ టీచర్ ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి పిల్లోడు ఇప్పుడు బాగా చదువుతున్నాడండి, సో ఇప్పుడు మొన్న ఐ చెకప్ అయింది, స్పెక్టికల్స్ ఇచ్చారు వాళ్ళు, అప్పటి నుంచి వాళ్ళు బాగా చదువుతున్నారు సార్ అని చెప్పేసి ఆ క్లాస్ టీచర్ వీళ్ళకి చెప్పారంట. ఓకే, పేరెంట్స్కి. అప్పుడు మాకు వాళ్ళు వచ్చి చెప్పడంతో మాకు చాలా అదొక మంచి ఇన్స్పిరేషన్, మోటివేషన్. అంటే ఇంకా క్యాంప్స్ చేయాలి, ఇంకా స్పెక్టికల్స్ ఇవ్వాలి, ఇంకా ముందుకెళ్ళాలి ఐకేర్ సర్వీసెస్లో అనేది మాకు ఇంకా ఇంకా బూస్ట్ అవుతూ వస్తుంది ఎవ్రీడే. సో ఇప్పుడు ఇది మీరు సర్వీసెస్ చేస్తున్నారు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్లోనే చేస్తున్నారా లేకపోతే వేరే డిస్ట్రిక్ట్స్లలో చేస్తున్నారా? ఇంకొకటి వేరే వాళ్ళు ఎవరైనా మెడికల్ క్యాంప్స్ పెట్టాలి అనుకుంటే వాళ్ళ ఊర్లలో కానివ్వండి, వాళ్ళ స్లమ్ ఏరియాస్లో ఎక్కడైనా, అప్పుడు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వచ్చు? ఫౌండేషన్ అండర్లో అయితే సార్ మనం త్రూఅవుట్ ఆల్ డిస్ట్రిక్ట్స్లో చేస్తున్నాము. ఓకే, ప్రైమరీగా ఇప్పుడు మన తెలంగాణలో ఆల్ డిస్ట్రిక్ట్స్లో చేస్తున్నాము. అండ్ మాకు డిస్ట్రిక్ట్స్లో ఒక గుడ్ సర్వీసెస్ ఇవ్వటమే భాగంలో మేము క్యాంప్సే కాదు, అంటే భవిష్యత్తులో మేము విజన్ సెంటర్స్ కూడా ఓపెన్ చేయాలని అనుకుంటున్నాము. అంటే మనకి బస్సు దవాఖాన ఇట్లాంటివన్నీ ఐడియా ఉన్నాయి. అలాంటి మోడల్ తీసుకొచ్చి మేము అంటే ఎక్కడెక్కడ అవసరం ఉంటుందో అక్కడ ఆ అవసరం ఉన్నటువంటి ఏరియాస్లో విజన్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తే చాలామందికి అది బెనిఫిట్ అవుతుంది. అంటే మనం ఒక రోజు వస్తాము, క్యాంప్ చేస్తాం, వెళ్తాము, అది ఆ ఒక్కరోజు మాత్రమే వాళ్ళకి ఉంటుంది. సో అదే మనం పర్ఫెక్ట్గా రెగ్యులర్ సర్వీసెస్ ఇవ్వగలిగితే విజన్ సెంటర్స్ పెట్టి వాళ్ళకి ఎప్పుడు అవసరం ఉన్నా సరే అందుబాటులో ఉండేటట్టుగా విజన్ సెంటర్స్ మనం అక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. అంతేకాకుండా మన కాంటాక్ట్ ఎలా ఏంటనేది చూసినప్పుడు అంటే లోకల్గా మా పర్సన్స్ ఎవరైతే మార్కెటింగ్ రిలేటెడ్గా ఉంటారో వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉంటారు ఆల్ టైమ్. ఓకే, పబ్లిక్లో, ఆఫీస్ ప్లేసెస్లో అన్ని చోట్ల మా నెంబర్స్ ఉంటాయి. అంతేకాకుండా వేరే చోట ఎక్కడైనా క్యాంప్స్ పెట్టాలంటే మా వెబ్సైట్ retinofoundation.org అనే మెయిల్ ఐడి, అది వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ మా కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి. అదేవిధంగా మేము వేరే ఆర్గనైజేషన్స్ ఏవైతే ఫౌండేషన్స్, ఎన్జిఓస్ ఉంటాయో వాళ్ళు కూడా మాతో టైఅప్ అయ్యి, మేము వాళ్ళతో టైఅప్ అయ్యి ఇట్లాంటివి సర్వీసెస్ని ఇంకా ఎక్స్టెండ్గా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి కూడా మేము అనుకుంటున్నాము.